హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. మళ్ళీ చాలా డేస్ తర్వాత మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చాను. సో ఈరోజు వచ్చేసి నా స్కాన్ డే అనమాట. ఇది లాస్ట్ స్కాన్ నా ప్రెగ్నెన్సీలో, అండ్ ఇది అఫీషియల్ కాకుండా అన్అఫీషియల్ స్కాన్ అనమాట. అంటే బయట చేయించుకుంటున్నాం మేము స్కాన్ని. చెప్తాను అదేంటో. సో మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ తింటున్నాను అనమాట. సో స్కాన్ రోజు హెవీగా తినేసి రావద్దు అని చెప్పారు. సో నేనైతే సింపుల్గా పల్లీ చట్నీ విత్ 4 ఇడ్లీస్ తింటున్నా, అండ్ ఆల్సో డ్రై ఫ్రూట్స్ అనమాట. అండ్ మార్నింగ్ లేవగానే యాజ్ యూ ఆల్ నో నేను డైలీ రొటీన్ లాగా ఎక్సర్సైజ్ చేస్తాను, తర్వాత వాక్ చేస్తా. అండ్ ఇప్పుడు 9th మంత్లో ఉన్న వెరీ నియర్ టు డెలివరీ కాబట్టి స్టెప్ వాక్ అండ్ కర్బ్ సైడ్ వాకింగ్ కూడా చేస్తున్నాను అనమాట. సో మేము ఈరోజు స్కాన్కి అత్తయ్య, మామయ్య, ఇంకా మా మమ్మీని కూడా తీసుకొని పోతున్నాం అనమాట. సో మీరు అందరు చూసారు కదా డాక్టర్ దగ్గరికి, లాస్ట్ డాక్టర్ అపాయింట్మెంట్ డాక్టర్ దగ్గర గ్రోత్ స్కాన్ రోజు మా మమ్మీ వచ్చారు. ఆ రోజు మా అత్తయ్య రాలేదనమాట. వాళ్ళు కూడా స్పెషల్గా బొజ్జులో ఉన్నప్పుడే బేబీని చూడాలి అని చెప్పి కూడా ఈ స్కాన్ ప్లాన్ చేశాము. సో ఓన్లీ వాళ్ళ కోసమే కాకుండా మాకు కూడా ఒక మంచి మెమరీ ఉంటుంది కదా అని చెప్పి ప్లాన్ చేసిన స్కాన్ అనమాట ఇది. సో ఈ అన్అఫీషియల్ స్కాన్ ఏంటి అనే డౌట్ మీ అందరికీ రానే వచ్చి ఉంటుంది కదా. ఇదేంటనంటే 2D, 3D, 4D, 5D, HD, 8D అల్ట్రాసౌండ్స్ అనమాట. సో ఇది మనకి బయట, అంటే మనకి హాస్పిటల్లో డాక్టర్ దగ్గర కాకుండా బయట స్పెషల్గా అవైలబుల్గా ఉంటాయన్నమాట ఈ స్కాన్స్ అనేటివి. సో ఒక మంచి స్పెషలైజ్డ్ సోనోగ్రామర్స్ చేస్తారు ఈ స్కాన్స్ అనేటివి. సో మేము 3rd ట్రైమిస్టర్లో, యాక్చువల్లీ ఇది మనకి 30 వీక్స్ కన్నా ముందే చేయించుకుంటే బేబీ పొజిషన్ కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. కానీ మేము ఆ రిస్క్ తీసుకోవాలనుకోలేదు. సో మేము 3rd ట్రైమిస్టర్లో గ్రోత్ స్కాన్ అయిన తర్వాతనే ఈ స్కాన్ చేయించుకుందామని చెప్పి అనుకున్నాం. అది కూడా గ్రోత్ స్కాన్ రోజు అంతా సేఫ్, అంతా మంచిగా ఉంది అని డాక్టర్ చెప్పిన తర్వాతనే మేము డాక్టర్ని అడిగి స్కాన్ చేయించుకోవచ్చా అని చెప్పి పర్మిషన్ తీసుకొని చేయించుకుంటున్న స్కాన్ అనమాట. సో డాక్టర్ ఏమన్నారంటే చేయించుకోవచ్చు, ఏముంది దాంట్లో, ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్, మంచి మెమొరీ ఉంటుంది మీకు కూడా, చేయించుకోండి అని చెప్పారు మా డాక్టర్ అయితే. కానీ డాక్టర్ని పట్టుకొని ఇది సేఫా అని అడిగితే ఏ డాక్టర్ కూడా సేఫ్, చేయించుకోండి బయట అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. సో ఒక్కసారికి ఏం కాదులేండి, చేయించుకోండి అన్నట్టు అన్నారనమాట అంతే. అయితే మేము డాలస్లో ఇక్కడ లిటిల్ బెల్లీస్ ప్రెగ్నెన్సీ అల్ట్రాసౌండ్ అని చెప్పి ఒక అల్ట్రాసౌండ్ ప్లేస్ ఉందన్నమాట. సో దాంట్లో అపాయింట్మెంట్ తీసుకున్నాము. సో ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి యాక్చువల్లీ దీనికి. అంటే లైక్ మనం 1 వీక్ ముందు తీసుకుంటే బెటర్ అట్లా అనమాట. సో వాళ్ళు ఏమన్నారంటే, నాకు 38 వీక్స్ అప్పుడు నేను అపాయింట్మెంట్ తీసుకున్నాము, బట్ 38 వీక్ కదా బేబీ పెద్దగా అయిపోతుంది, సో మనం ఫుల్ బేబీని చూడడానికి పాసిబుల్ ఉండదు అని చెప్పి అన్నారు. సో ఒక్కొక్క పార్ట్ లాగా చూడొచ్చు అని అన్నారన్నమాట. బట్ దట్స్ ఓకే, ఇంకా ఏదో ఒకటి ఆ ఫీల్ కావాలి అని చెప్పి మేము అపాయింట్మెంట్ తీసుకున్నాము. అండ్ ముందే వెళ్ళాలని చెప్పి మాకు లేకుండింది కదా, గ్రోత్ స్కాన్ అయినాక వెళ్దాం అనుకున్నాం. సో అందుకని చెప్పి మేము పర్వాలేదు ఏదైనా ఓకే అన్నట్టు వీవర్ రెడీ అనమాట. లోపలికి వెళ్ళగానే ఇక్కడ అంతా చెక్ ఇన్ ప్రాసెస్ అంతా ఫినిష్ చేస్తున్నాడు. అండ్ చుట్టూ ఏమున్నాయి, ఏదన్నా రిఫరెన్స్లు దొరుకుతాయా, మన బేబీ కూడా ఇట్లా ఉంటుంది, ఇట్లా వస్తుంది ఫోటో ఆర్ వీడియోలో ఇట్లా కనిపిస్తుంది టీవీలో స్క్రీన్లో అని ఏమన్నా తెలుస్తుందా అని నేను మొత్తం చూస్తుండే అనమాట. అండ్ వెనక సైడ్ ఇట్లా ప్రెగ్నెన్సీ ఎవ్రీ వీక్ మన బేబీ ఏ సైజులో ఉంటుంది అని చెప్పి ఒక చార్ట్ ఉంది. సో ఇది యూజువల్గా మనకి గూగుల్లో, ఫ్లో యాప్లో తెలిసిపోతూ ఉంటుంది ఏ వీక్కి బేబీ ఏ సైజు ఉంది, బేబీ ఎట్లా ఉంది అని చెప్పి. బట్ ఇక్కడ కూడా ఒక పెద్ద చార్ట్ ఉంది అనమాట, ఒక స్కేల్ లాగా. సో ఇక్కడ నేను చూసుకున్నా నా బేబీ ఎట్లుంది, ఏ సైజులో ఉంది, ఎంత వెయిట్లో ఉంది అన్నట్టు. అండ్ అక్కడ ఒక ఫోటో కూడా తీసుకున్నాను అనమాట లాస్ట్లో. సో ఇక్కడ చూసారా 8K రియలిస్టిక్ వ్యూ అని చెప్పి ఒక ఫోటో కనిపిస్తుంది కదా. సో ఇది 4D HD అవన్నీ కాకుండా 8K అనమాట. సో మేము ఇది తీసుకోలేదు, దీనికి సపరేట్గా అడిషనల్గా వేరే ఛార్జెస్ కూడా ఉన్నాయి. ఎందుకో AI లాగా అనిపించింది, అందుకే మేము తీసుకోలేదన్నమాట. ఇది డబుల్ వేస్ట్ అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ దిస్ ఇస్ అవర్ బేబీస్ అల్ట్రాసౌండ్. సో మొత్తం అయితే ఇక్కడ నేను వీడియోలో పెట్టట్లేదు, కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో మనం మొత్తం కూడా ఫోన్లో వీడియో తీసుకోవచ్చు, అండ్ పెద్ద స్క్రీన్ పైన వేస్తారు కాబట్టి చాలా మంచిగా అనిపించింది. అండ్ మా పేరెంట్స్ కూడా మస్తు నచ్చింది. సో ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ ఆలుబాత్ చేస్తూ ఉండే అనమాట. అదేంటి మనవాళ్ళని చూసిన సంతోషంలో. సో మా అత్తయ్య అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి ఇచ్చారు, అమ్మ ఆలుబాత్ ప్రిపేర్ చేస్తుంది. సో మంచిగా వీళ్ళిద్దరు కలిసి రోజు వంట ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా.
మా అత్తయ్య వంట చేసినప్పుడు మమ్మీ వెజిటేబుల్స్ కట్ చేస్తుంది, అమ్మ వంట చేసినప్పుడు మా అత్తయ్య వెజిటేబుల్స్ కట్ చేస్తారనమాట. సో ఈరోజు అయితే ఆలూ బాత్ అమ్మ స్టైల్లో చేస్తుంది. సో అమ్మ కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో, బయట నుంచి మసాలా కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చేస్తుంది అనమాట. సో రెసిపీ అంతా నేను పెట్టట్లేదు, జస్ట్ కొంచెం ఇది ఏమంటారు చేస్తున్నప్పుడు క్యాప్చర్ చేసిన అండ్ వాయిస్ ఓవర్ ఇస్తున్న దీనికి. అండ్ వీళ్ళన్నీ ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు అనమాట. నిమ్మకాయ గట్టిగా ఉందని చెప్పి అవెన్లో 30 seconds పెట్టినారంట. సో అది పట్టుమని వేలిందంట నిమ్మకాయ లోపల. అదే నవ్వుకుంటున్నారు ఇద్దరు, మా అత్త ఇంకా మా మమ్మీ. సో పేలింది కానీ అయినా కానీ మంచిగా రసం ఎంత వచ్చింది తెలుసా అని చెప్పి కవర్ డ్రైవ్ లాగా కవరింగ్ ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా ఆలూ బాత్ అయిపోయిన తర్వాత అందరం కలిసి తినేసినాము. ఫ్లేవర్డ్ రైస్ ఉంటే నాకైతే వైట్ రైస్ అస్సలు తినబుద్ధి కాదు, బట్ మా ఇంట్లో పెద్దోళ్ళు అందరూ కొంచెం వైట్ రైస్ కూడా తింటారనమాట. మొత్తం ఫ్లేవర్డ్ రైస్ తింటే అసిడిటీ అవుతుంది అని చెప్పి లంచ్ చేసేసుకొని నేను ఇంకా మా హస్బెండ్ షాపింగ్ చేద్దామని చెప్పి బయటికి వచ్చినాం. కొన్ని రిటర్న్స్ ఉంటే అవి చేసేసి ఇప్పుడు కార్టర్స్ వెళ్తున్నాము బేబీకి డ్రెస్సెస్ చూద్దామని చెప్పి. యాక్చువల్లీ పొద్దున వేరే పని ఉండే కాబట్టి లేట్ అయింది. యా 6 o'clock క్లోజ్ చేస్తున్నంటే 5 o'clock ఎందుకు వచ్చిందో అని అడగచ్చు. అది వీడియోలో మనం పెట్టేసినాం ఆల్రెడీ. మౌనిషా అంటది కదా 6 o'clock క్లోజ్ అయితే 4 o'clock ఎందుకు వచ్చారు అని మీరు అడగొచ్చు, అది సహజం. మీ మొహం. సో బేబీ డ్రెస్ చూద్దామని చెప్పి కార్టర్స్కి వెళ్తున్నాము. చూసినరా ఆల్రెడీ మా ఇద్దరిలో పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ వచ్చింది, మాది పక్కన పెట్టి బేబీకి చూద్దామని చెప్పి వెళ్తున్నాం. నెక్స్ట్ అంతా అదే కదా, 1 lady డన్, ఇంకొక లేడీ యాడెడ్. ఇక్కడ యూఎస్లో బేబీస్కి కార్టర్స్ అనే బ్రాండ్ చాలా కామన్ అనమాట. చాలా మంచిగా ఉంటాయి అండ్ క్లాత్ కూడా చాలా మెత్తగా నీట్గా కాటన్స్, రేయాన్ ఫ్యాబ్రిక్స్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో మంచి డైలీ వేర్ వేయచ్చు, ఇట్లా చిన్న బయటకు వెళ్ళినప్పుడు వేయచ్చు, కుచ్చుకోకుండా సింపుల్గా చాలా నీట్గా ఉంటాయి. అండ్ ప్రైజెస్ కూడా కొంచెం అఫోర్డబుల్ ఉంటాయి అన్నమాట. లైక్ 50% ఆఫ్, 45% ఆఫ్ అని చెప్పి చాలా డిస్కౌంట్స్ కూడా నడుస్తూ ఉంటాయి ఈ స్టోర్లో. అండ్ నాకైతే ఎంత క్యూట్ అనిపించినాయి డ్రెస్సెస్ అంటే ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిఫరెంట్ ఫీల్ వచ్చింది. అసలు ఈ వైట్ కలర్ చిన్న డ్రెస్ అయితే ఎంత క్యూట్ ఉందో, చూడగానే ఇదైతే పక్కా తీసేసుకోవాలని చెప్పి అనుకున్నా. సో ఇక్కడ యూఎస్లో మనం జెండర్ మనకి ఫస్టే తెలిసిపోతుంది కాబట్టి మనం అన్నీ కొనేసుకోవచ్చు అనమాట. సో మా ఇంట్లో ఏంటనంటే బేబీ పుట్టక ముందు ఏది కొనకూడదు అని చెప్పి అన్నారు. సో అందుకే మేము అసలు ఏం ఐటమ్స్ కొనట్లేదు. బట్ బేబీ పుట్టిన తర్వాత వెంటనే వేయడానికి బట్టలు కావాలి కదా. అండ్ మోరోవర్ చెప్పాలంటే పొరుడు వరకు మా ఇంట్లో కొత్త బట్టలు వేయొద్దనమాట, ఎవరైనా యూజ్ చేసిన బట్టలే వేయాలి. సో శ్రీహిత బట్టలు అయితే పంపించింది మా వదిన, అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చారు. సో అవైతే ఉన్నాయి, కానీ ఇంకా పురుడు అయిపోయిన తర్వాత కూడా వెంటనే వేయడానికి డ్రెస్సెస్ ఉండాలి కదా అని చెప్పి నేను ఒక 2 weeks డెలివరీ ఉంది టైం అన్నప్పుడు ఈ షాపింగ్ చేసిన అనమాట. బేబీ పుట్టకముందే బేబీ కోసం ఇంకొక కంపల్సరీ షాపింగ్ చేయాలి అని చెప్పి ఒక ఐటమ్ ఉంటుంది, అదే బేబీ కార్ సీట్ అనమాట. సో డెలివరీ అయిపోయిన తర్వాత బేబీ ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వస్తుంది కదా, సో అప్పుడు మనం కంపల్సరీ బేబీని తీసుకొని పోవాలంటే కార్ సీట్ ఉండాల్సిందే. సో మనకి నర్స్ వచ్చి ఆ కార్ సీట్ ప్రాపర్గా మనం సెట్ చేసినామా లేదా, బేబీ దాంట్లో ప్రాపర్గా కూర్చుందా లేదా అనేది చూసి సెట్ అయ్యి ఓకే మంచిగా మీరు తీసుకెళ్తున్నారు అని కన్ఫర్మేషన్ ఇస్తే మనం బేబీని తీసుకొని పోవచ్చు అనమాట. సో బేసికలీ ట్రావెల్ సిస్టమ్ ఏంటి అని అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇన్ఫాంట్ కార్ సీట్ బేస్ ఇంకా స్ట్రోలర్ అనమాట. సో ఇది మనకి కన్వీనియంట్గా ఇంకా సెక్యూర్గా ట్రావెల్ చేయడానికి మన బేబీని తీసుకొని హెల్ప్ అవుతుంది అనమాట. సో మేము తీసుకున్నది గ్రేకో ట్రావెల్ సిస్టమ్ అనమాట. ఇంటికి వచ్చి మొత్తం సెటప్ చేసిన తర్వాత అది నచ్చలేదు పునీత్కి, సో మళ్ళీ రిటర్న్ చేసేసి ఇంకొకటి తీసుకుందామని చెప్పి నెక్స్ట్ డే వచ్చాము. అండ్ నేను హాస్పిటల్ బ్యాగ్ వీడియో చేసినప్పుడు చాలామంది కమెంట్ చేశారు అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారు ఎక్కడ కొన్నారు ఈ ప్రోడక్ట్స్ అని చెప్పి. సో నేను చాలా మటుకు అమెజాన్ ఇంకా టార్గెట్లోనే కొన్నాను. బేబీ డైపర్ బ్యాగ్ కానీ లేకపోతే వేరే పోస్ట్ పార్టమ్ కిట్ కానీ అవన్నీ కూడా. సో ఇక్కడ టార్గెట్లో నేను చూపిస్తున్నా చూడండి, ఫీడింగ్ పంప్స్ ఇంకా పోస్ట్ పార్టమ్ కిట్ ఇంకా మనకి బేబీకి కావాల్సిన మిల్క్ బాటిల్స్ కానీ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు హీట్ ప్యాక్ అండ్ కోల్డ్ ప్యాక్ కావాల్సి ఉంటుంది మనకి. సో అవి కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. నేనైతే అమెజాన్లో పర్చేస్ చేశాను, అంటే బయటికి వెళ్ళలేదు అప్పుడు. సో నేను అన్నీ అమెజాన్లో కొన్నా.
బట్ ఇక్కడ టార్గెట్లో వచ్చి చూసిన తర్వాత ఓకే అవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయని చెప్పి దెన్ రియలైజ్ అయ్యి కొన్ని తర్వాత కావాల్సినవి ఇక్కడ కూడా కొనుక్కున్నాను అనమాట. సో నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ అన్ని బ్రాండ్స్లో డిఫరెంట్ మోడల్స్లో కార్ సీట్స్ చూసుకున్నాం మేము. సో ఈ ట్రావెల్ సిస్టమ్ ఏంటి అని అంటే బేసికల్లీ బేబీ ఒక్కసారి మనకు పడుకుంది అనుకోండి కార్ సీట్లో, సో అదే కార్ సీట్ని మనం స్ట్రోలర్లో పెట్టుకొని వాళ్ళని మూవ్ చేయొచ్చు అనమాట. సో ఆ వేలో మనకి బేబీ పడుకుంటే కానీ లేచున్నా కానీ డిస్టర్బెన్స్ ఏది ఉండకుండా సింపుల్గా అయిపోతుంది. అండ్ ఆల్సో మంచిగా టైం సేవింగ్ కూడా ఉంటుంది అనమాట. అంటే మనము క్విక్గా బేబీని స్ట్రాలర్ నుంచి కార్ సీట్, మళ్ళీ కార్ సీట్ నుంచి స్ట్రాలర్కి చేంజ్ చేసుకోవచ్చు. మన ఎనర్జీ ఇంకా టైం సేవింగ్ ఉంటుంది అనమాట దీంట్లో అయితే. ఇంకా కాస్ట్ కూడా అంతే. సో సపరేట్గా మనం కార్ సీట్ ఇంకా మళ్ళీ సపరేట్గా స్ట్రాలర్ కొనడం కన్నా ఒకటే దాంట్లో ఈ ట్రావెల్ సిస్టమ్ కొంటే రెండు వచ్చేస్తాయి కాబట్టి కాస్ట్ కూడా మనం కొంచెం సేవ్ చేసినట్టు ఉంటుంది అనమాట. అంటే కొంచెం ఎఫోర్డబుల్ టైప్స్. అండ్ ఒకటేసారి రెండు కొనేసినాం అనుకోండి, లైక్ మనం సపరేట్గా నేను ఇందాక చెప్పినట్టు స్ట్రాలర్ కొనక్కర్లేదు, దీంట్లోనే వచ్చేస్తుంది. అండ్ ఇది మనం చాలా వేరియస్ యాక్టివిటీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ పార్క్లో వాకింగ్ వెళ్ళడం కానీ, లేక్ పైనకి వాక్కి తీసుకెళ్ళడం కానీ, ట్రిప్స్ ఉన్నప్పుడు తీసుకుపోవడం కానీ. అండ్ ఇది లైట్ వెయిట్ ఉంటుందంట. సో మనం ఈ స్ట్రాలర్ని కార్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడంటే అప్పుడు మనం కార్ సీట్ అవసరం లేనప్పుడు, లైక్ కార్ సీట్ ఎట్లయినా కార్లో పెట్టుంటుంది అనుకోండి, మనం ఎక్కడికైనా సడన్గా బయటికి పోయినప్పుడు మనకు స్ట్రాలర్ అవసరం పడింది అన్నప్పుడు కూడా వెంటనే అది తీసేసుకొని యూజ్ చేసుకుని ఇలా అంత లైట్ వెయిట్గా ఉందన్నమాట. సో దీంట్లో కూడా మేము ఒక 2 బ్రాండ్స్ చూసినాము. సో లాస్ట్ టైం గ్రేకో అని చెప్పినాను కదా, సో అది పునీత్కి అంతగా నచ్చలేదు. గ్రేకోలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, బట్ ఎందుకో తనకి అంత నచ్చలేదు అనమాట. తర్వాత చీకో అని ఒక బ్రాండ్ కూడా ఉంది. సో దాంట్లో ఒక మోడల్ మేము చూసినాము, ఒకటే బ్రాండ్లో మళ్ళీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రైజెస్ రేంజెస్లో. గ్రేకో ఆల్రెడీ చూసాము, అది నచ్చలేదు కాబట్టి ఇప్పుడు ఇంకొక బ్రాండ్ చూస్తున్నాం, అండ్ దట్ ఈస్ చీకో అనమాట. సో ఈ రెండు ఇక్కడ చాలా ఫేమస్ అంట. అంటే ఎక్కువ మంది కొనే బ్రాండ్స్ ఇవే అని చెప్పి అక్కడ మనకి షాప్లో చెప్తూ ఉండే. అది పునీత్ చూస్తున్నాడు, ప్యాక్ చేయడం అదంతా తను చూసుకుంటున్నాడు. అండ్ నేను పక్కనే మళ్ళీ బట్టలు చూద్దామని చెప్పి వచ్చిన. యాక్చువల్లీ ఇక్కడ ఏం తీసుకోలేదనమాట, కానీ నాకేందో అట్లా చిన్న క్యూట్ ఆడపిల్లల బట్టలు ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతున్నా, ఆటోమేటిక్గా నా దృష్టి అంతా అటే పోతుంది అనమాట. సో చాలా క్యూట్ అనిపించే డ్రెస్సెస్ ఇంకా తీసుకోలేదు, అన్నీ పుట్టిన తర్వాతనే ఇంకా మెల్లిగా తీసుకుందామని చెప్పి మేము జస్ట్ 2 తీసుకున్నాం అనమాట అంతే. బట్ లుక్ ఎంత క్యూట్ ఉన్నాయో. గర్ల్స్ పుడితే అడ్వాంటేజ్ ఇదే కదా, పేరెంట్స్కి ఎస్పెషల్లీ మదర్స్కి అయితే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. మంచిగా షాపింగ్ చేయొచ్చు, మంచి బట్టలు కొనొచ్చు, మంచిగా రెడీ చేయొచ్చు అని చెప్పి. సో ఫైనల్లీ మేమైతే ఈ చీకోనే తీసుకున్నాం. యాక్చువల్లీ టార్గెట్కి వెళ్ళాం అనమాట తీసుకుందామని చెప్పి. అక్కడ సెలెక్ట్ చేసుకొని అక్కడ చూసుకొని వాల్మార్ట్కి వచ్చినాం. సో వాల్మార్ట్లో టార్గెట్ కన్నా కొంచెం తక్కువ ప్రైస్లో కనిపించింది మాకు. సో ఒక డీల్లో ఉండే వాల్మార్ట్లో, అందుకని వాల్మార్ట్కి వచ్చి మళ్ళీ వాల్మార్ట్లో కొనేసి తీసుకెళ్ళాం అనమాట ఇంటికి. సో ఇది కూడా మళ్ళీ అందరినీ కూర్చోబెట్టి మేము ఇది ఓపెన్ చేసాము. ఓకే ఇంకొకటి వచ్చింది, రండి చూడండి అని చెప్పి. సో అంటే ఫస్ట్ ఐటమ్ కదా బేబీ కోసం మేము తీసుకున్నది, ఫుల్ ఎగ్జైటింగ్ ఉండే అనమాట. మాకు ఎంత ఎగ్జైటింగ్ ఉందో అక్కడ మా ఇంట్లో అందరు చూసే వాళ్ళు కూడా అంతే ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. సో మా మామయ్య కానీ, అత్తయ్య కానీ, మా మమ్మీ కానీ, నేను కానీ పునీత్ ఓపెన్ చేస్తుంటే ఇట్లనే కూర్చొని చూసి కామెడీగా కొన్ని జోకులు కూడా వేసుకున్నాం అనమాట, ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పి. సో ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మేము ఇది తెచ్చుకున్నాము స్ట్రాలర్ చీకోది, మాకు ఇది కూడా నచ్చలేదు. ఎందుకంటే దీంట్లో ఒకటే ఒక ఫేసింగ్ ఉందనమాట, రేర్ ఫేసింగ్. సో మళ్ళీ దీంట్లో ఏంది అని అంటే ఏ స్ట్రాలర్లో అయినా కానీ ఎక్కువ మటుకు న్యూ బార్న్ వాళ్ళకి రేర్ ఫేసింగే ఉందన్నమాట. సో ఇక్కడ బేబీస్ని వెనక సైడే కూర్చోబెట్టాలంట, ముందు సైడ్ చూడొద్దంట వాళ్ళు, అదేందో మరి రూల్. సో అన్నీ రేర్ ఫేసింగే ఉన్నాయన్నమాట. సో నాకేంటంటే బోత్ 2 కావాలి నాకు అనిపించింది, రేర్ ఫేసింగ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్. సో మళ్ళీ ఇది కూడా రిటర్న్ చేసేసినాం అనమాట. ఫైనల్గా మేము మళ్ళీ అమెజాన్లో చీకో బ్రాండ్లోదే వేరేది తీసుకున్నాము. సో దీంట్లో కూడా అంతే, ఒకటే బ్రాండ్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో. సో చీకోనే ఇంకొకటి తీసుకున్నాం అనమాట, అది మంచి కొంచెం స్టాండర్డ్గా కొంచెం లేటెస్ట్ వర్షన్ లాగా ఉంది ఆ స్ట్రాలర్. సో అది తీసుకున్నాము. అండ్ ఇక్కడ అరేంజ్ చేసిన తర్వాత పునీత్ అందరికీ దాని వెయిట్ పట్టుకొని చూడండి అని చెప్పి చెప్తూ ఉండే. బేబీ ఇందులో ఉన్నట్టే ఫీల్ అయిపోయి వాళ్ళందరూ దాన్ని లిఫ్ట్ చేస్తూ ఉండే అనమాట. సో ఇది
మా బేబీకి మేము ఫస్ట్ కొన్న ఐటమ్ అండ్ వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ టు వెల్కమ్ అవర్ బేబీ అండ్ యా ఈ వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అండ్ మీ అందరికీ నా వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. పెద్దగా యూస్ఫుల్ ఏం లేదు ఈ వీడియోతోని, బట్ జస్ట్ వాంటెడ్ టు షేర్ కంటెంట్ లైక్ మేము బేబీకి ఫస్ట్ తీసుకున్న ఐటమ్ లాగా అండ్ మా ఇన్లాస్ అండ్ మా మమ్మీ స్కాన్లో బేబీని చూసిన మూమెంట్స్ అనమాట. అంతే. సో hope you all have liked this video. Please like, share and subscribe to my channel and don't forget to press the bell icon for more updates. Until then, take care, bye bye, and also wait for the next video. And na delivery kuda దగ్గరలో ఉందన్నమాట. So we are all super excited to welcome a new life into our families.